హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. తర్వాత నేను విశ్వనాథ్ గారితో శోభన్ బాబు సినిమాలు వరుసగా పనిచేయడం జరిగింది. చెల్లెలి కాపురం కానీ, కాలం మారింది కానీ, తర్వాత మధ్యలో కృష్ణ గారి సినిమా నేరవ శిక్ష, అలా చేసుకుంటూ వచ్చా. మళ్ళీ ఎప్పుడైనా రామారావు గారి సినిమా ఒకటి చేద్దామనేటటువంటి ఉద్దేశం ఉండేది. అయితే చిన్ననాటి స్నేహితుల సినిమా జరుగుతూ ఉంటే అప్పటికి కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా మనకి. అప్పుడు చిన్ననాటి స్నేహితులు జరుగుతూ ఉంటే నేను ఆ సినిమాకి పనిచేయకపోయినా షూటింగ్కి వెళ్తూ ఉండేవాడిని. విశ్వనాథ్ గారే కదా కాబట్టి వెళ్తూ ఉండేవాడిని. వెళ్ళేసరికి ఏవిఎం స్టూడియోలోనండి అందరూ కూర్చున్నారు. రామారావు గారు వచ్చారు. రామారావు గారు వస్తే ఆయనకు ఒక చైరు, దాని మీద పెద్ద టర్కీ టవల్, వైట్ టర్కీ టవల్ వేశారు. వేసిన తర్వాత టిఫిన్ అన్నీ అయిపోయిన తర్వాత 11 o'clockకి మళ్ళీ ఫ్లోర్ బయటకు వచ్చారు ఆయన. అప్పుడు ఫ్లోర్ చక్కగా కుర్చీలు వేసుకొని చెట్టు కింద ఫ్లోర్ బయట కూర్చోటమే. ఈ క్యారవాన్లు ఏమేమి లేవు అప్పుడు. సో రామారావు గారు కూర్చుంటే ఆయన ముందు ఒక టీపాయ్ పెట్టారు. టీపాయ్ పెట్టిన తర్వాత వరుసగా అటు 3-4 చైర్లు, ఇటు 3 సార్లు రాజుగారి దర్బార్లాగా ఉందన్నమాట. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ కూర్చున్నారు. ఆయన మధ్యన కూర్చున్నాడు. టీపాయ్ పెట్టారు. ప్రొడక్షన్ మేనేజరు ఎన్టీ రామారావు గారికి ఇష్టమని కేజీ జీడిపప్పు మిఠాయి, 1 కేజీ జీడిపప్పు మిఠాయి తీసుకువెళ్తుంటే ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ తీసుకుని నేను తీసుకెళ్తాను అని అది తీసుకొచ్చి అట్ట పెట్టాడండి. అప్పుడు రామారావు గారిది ఏంటి, స్వింగింగ్ చైర్ అనమాట. సో ఆ కేజీ జీడిపప్పు, గుండు జీడిపప్పు ఊటీలో ఉంటుంది జీడిపప్పు, గుండు జీడిపప్పు, ఆ పప్పుతో తయారు చేసినటువంటి జీడిపప్పు మిఠాయి అనమాట. కేజీ జీడిపప్పు ఆ కుప్పలా పెడితే రామారావు గారు ఇలా ముందుకొచ్చి ఇట్ట తీసుకొని నోట్లో వేసుకొని వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చేసరికి ఇది లోపల క్రష్ అయిపోయేది. మళ్ళీ వచ్చి గుప్పుడు తీసుకొని అట్లా తింటాయి. బ్రదర్ తీసుకుంటారంటే ఎవరు తీసుకుంటారు? అలాగా నేను కళ్ళారా చూశానండి. ఆ కేజీ జీడిపప్పు మిఠాయి అసలు 1 పావు గంటలో తినేసాడండి ఆయన రామారావు గారు. అసలు ఆ తిండి ఏమిటో, అంత తిండి తినేవాడ ఎన్టీ రామారావు గారు. బిగినింగ్ స్టేజ్లో వాహిని స్టూడియోలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ జీతాలకు పనిచేసేవాళ్ళు కదా. అప్పుడు ఆ జీతాలకు పనిచేసేటప్పుడు రామారావు గారు వచ్చి ఎర్లీ మార్నింగ్ వచ్చి వాహిని స్టూడియోలో ఫైట్స్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు వీళ్ళకి ఇచ్చే టిఫిన్ ఏంటి, 2 ఇడ్లీ వడ టిఫిను. ఈయనేమో ఫైట్ అదంతా ప్రాక్టీస్ చేసేవాడంట. ఈయనకి 2 ఇడ్లీ వడ చాలట్లేదు. కేజీ జీడిపప్పు తినడానికి 2 ఇడ్లీ వడ సరిపోతుందండి. ఒకసారి ఫైట్ ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత నాగిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఏంటి చెప్పండి అన్న, నేను ఫైట్ ప్రాక్టీస్ చేస్తానండి, నాకు ఆకలి ఎక్కువ, 2 ఇడ్లీ వడ చాలట్లేదండి అన్న. అనంటే అప్పుడు ఈయన ఎక్స్ట్రా టిఫిన్ గ్రాంట్ చేశారు ఆయనకి. సో ఆ విధంగా ఉండేది. అంటే చాలామంది మాట్లాడేటప్పుడు ఏంటంటే ఎన్టీఆర్ గారు అలా తిన్నారు, ఇలా తిన్నారు, చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తారు. అవును. కానీ ఆయన అలాగే కడుపు మార్చుకొని ఎదిగారు కదా. కడుపు మార్చుకోవటం ఏంటండి, రాముడు కృష్ణుడు వేషాలు వేసేటప్పుడు ఆయన నిమ్మకాయ నీళ్ళే తాగుతాడు. అసలు ఫుడ్ ఏమి ఉండదు. చాప మీద పండుకుంటాడు. ఎంత నిష్టగా ఉంటాడు ఆయన, ఎంత తింటాడో అంత రాక్షసులాగా పనిచేస్తాడు ఆయన. అంత ఎనర్జీ ఉంటుంది అప్పటికి. తర్వాత ఆయన ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇంటి ముందు, అప్పుడు ఈ జిమ్ములు ఈ ఎక్విప్మెంట్లు ఏం లేవు కదా, ఇంటి ముందు ఒక బండి ఇసుక కుప్ప పోయించేసాడంట ఆయన. ఆ ఎక్సర్సైజ్ ఏంటి, ఆ ఇసుక కుప్పంతా పారతో ఇటు వేయటం, ఆ ఇసుక కుప్పంతా ఇటు వేయటం, అదొక ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ అయిన తర్వాత స్నానం చేసిన తర్వాత పూజ గిజ ఏదో ఆయన చేసుకున్న తర్వాత చక్కగా మేకప్ వేసుకుని తర్వాత సుష్టుగా భోంచేసి అప్పుడు డ్రెస్ వేసుకుని, అప్పటికి ఈయన చూడటానికి
తిరుపతి వెళ్ళి గుండ్లు కొట్టించుకొని రామారావు గారు చూడటానికి ఒక 4 బస్సులతో జనాలు రెడీగా ఉంటారు. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ దర్శనం. సరే, అక్కడ వాచ్మెన్ ఏం చేస్తాడు, రామారావు గారు బయటకు వచ్చేంత వరకు మీరు బస్సులోనే కూర్చోండి, ఆయన బయటకు వచ్చిన తర్వాత అప్పుడే కిందకి రండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఇది ప్రతిరోజు ఉంటుంది సార్? ఇది ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు ఉంటుంది. సరే, అప్పటికే మేకప్ వేసుకొని డ్రెస్ వేసుకొని రామారావు గారు వస్తూ ఉంటే అప్పుడు వీళ్ళంతా బస్సుల్లో దిగి అలాగే తేరిపారి చూస్తూ ఉంటారు. ఆయన తేరిపారి చూస్తూ ఉంటే అప్పుడు ఆయన అడుగుతాడనమాట, మీ దేవురు ఎక్కడి నుంచి వచ్చారు? మాది శ్రీకాకుళం అండి. నాగావళిలో నీళ్లు ఉన్నాయా, పంటలు పండుతున్నాయా అని చక్కగా అడుగుతాడు. మీ దేవురండి? మాది రాజమండ్రి అండి. రాజమండ్రి చాలా బాగానే ఉంటుంది, అక్కడ పంటలన్నీ బాగా పండుతాయి. ఈ మీరు ఎత్తుకున్న అబ్బాయి ఎవరనంటే మా మనవడండి. అయితే వాడిని బాగా చదివించండి అని 4 బస్సులు వాళ్ళని ఒక 10 మందిని చక్కగా పలకరించి ఆయన పలకరింపుకి వీళ్ళు పులకించిపోతారు. అంతే కదా, ఎన్టీఆర్ అంత ఒక రాముడిని చూసినట్టు, ఒక కృష్ణుడిని చూసినట్టు, ఒక అవతార పురుషుణ్ణి చూసినట్టు చాలా ఆనందంగా చాలా నిండు మనసుతో పెడతారనమాట. తర్వాత అండి జనాలకి, ప్రేక్షకులకి ఎంత ప్రేమో ఎంత ఇష్టమో. ఒకసారి రాముడు భీముడు షూటింగు నాగార్జున సాగర్లో జరుగుతుంది. నాగార్జున సాగరు కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతూ ఉంది. అక్కడ షూట్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంటుందని రాముడు భీముడు షూటింగ్ నాయుడు గారు అక్కడ పెట్టారు. ఇక ఎన్టీ రామారావు గారు నాగార్జున సాగర్ షూటింగ్కి వస్తున్నారు అనేసరికి ఆ చుట్టుపక్కల ప్రజలు ఒక వేలు కాదు, ఒక 1,00,000 మంది ప్రజలు మూగిపోయారంట ఆయన చుట్టానికి వచ్చేసరికి అప్పటికి అక్కడ పోలీస్ ఫోర్స్ కూడా కంట్రోల్ చేయడానికి పోలీసులకి ఏదో ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే పక్కనే ఏదో కెలామిటీ జరిగిందంట. ఆ పోలీస్ మెన్ అంతా అటు వెళ్ళారంట. ఇక్కడ పోలీస్ ఫోర్స్ కూడా లేదు. లేకపోయేసరికి రామానాయుడు గారేమో ఇక్కడ షూటింగ్ చేయటము కష్టం అది ఇది అని అంటే అప్పుడు రామారావు గారు, బ్రదర్ మీరేం కంగారు పడకండి అని చెప్పి రామారావు గారు ఒక హైట్, ఒక చెప్టాలాగా ఎక్కి అందరికీ ఇలాగ చేతులు పెట్టి అందరికీ ఒక నమస్కారం పెట్టి, బాబు మేము షూటింగ్ కోసం వచ్చాము, మీరు మమ్మల్ని చూడటానికి వచ్చారు, మమ్మల్ని చూశారు కదా అని మిగతా వాళ్ళని కూడా చూపించి, సో మీరు చూసి చక్కగా మీరు వెనక్కి వెళ్ళిపోతే మా పని మేము చేసుకుంటాం అని అంటే ఇంతమంది జనాల్లో పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. ఆయన మాట విని అలాగే వెనక్కి వెళ్ళారు. ఒక్క మాట, ఆయన మాట, ఆ మాటకి ఎంత విలువ, ఆ వ్యక్తి మీద ఎంత ఆరాధనా భావం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.